అమ్మా కరుణశ్రీ గారు వినిపిస్తుందమ్మా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రధాన వక్త తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారికి దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల తరఫున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఎంతో దీక్షతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ యొక్క సాహితీ కౌశల్యం వేదికను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు మంచి మంచి వక్తలను అతిథులను ఆహ్వానిస్తూ ఈ వేదికకు పరిచయం చేస్తూ ఎంతో మందికి వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతున్నటువంటి తెలుగు విభాగం అధిపతి డాక్టర్ కరుణశ్రీ గారికి, అలాగే ఇతర అధ్యాపకులు డాక్టర్ విజయదేవి గారికి, డాక్టర్ పద్మప్రియ గారికి, అలాగే శ్రీ వెంకటరావు గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి అందరికి కూడా నేను మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సదస్సుకు హాజరైనటువంటి కళాశాల ఇతర శాఖల అధ్యాపకులకు, అలాగే రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాశాలల అధ్యాపకులకు, అలాగే ఈ కళాశాలకు సంబంధం లేకుండా కేవలం ఈ సాహితీ కౌశల్యం మీద ఆసక్తితో ఈ సదస్సుకు హాజరైనటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా వారికి నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ముఖ్యంగా ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టడం కష్టం, మొదలుపెట్టడం సులభం, కష్టం కాదు. మొదలుపెట్టడం సులభం కానీ దాన్ని కొనసాగించడం చాలా కష్టం. అయితే ఈరోజు కొద్దిగా అటెండెన్స్ చూస్తే 35 మంది ఉన్నారు. దానికి కారణం కూడా నేను చెప్పగలను, ఊహించగలను. ఎందువల్లంటే ఈరోజు టీవీలో కూడా వస్తున్నాయి, చాలా శుభదినం, 6 గ్రహాల కూటమి. కాబట్టి ఈ టైంలో కానీ దీపారాధన చేసి దైవాన్ని ప్రార్థిస్తే వారు అనుకున్నటువంటి సకల కోరికలు తీర్తాయనేటువంటి దాన్ని నిన్నటి నుంచి చాలా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మా దృష్టి చాలా మంది ఆ కార్యక్రమంలో ఉంటారని అనుకుంటూ, అందువలన ఎక్కువ మంది ఈ రోజున హాజరు కాలేకపోయి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ముఖ్య అతిథి గారు ఈ విషయాన్ని కొంచెం గమనించి ఇక్కడ ఉన్నటువంటి వారికి మీ యొక్క విజ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. సరే, అసలు విషయానికి వస్తే ఈరోజు ముఖ్యమైన అంశం తెలుగు నాటక సాహిత్యం విమర్శ. ఈ తెలుగు నాటకం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అందరికి తెలిసినటువంటివి నాటకాలు సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకైతే బాగా తెలిసింది ఈ పౌరాణిక నాటకాలు ఎక్కువ తెలుసు నాకు. ఈ రామాయణ యుద్ధం కానివ్వండి, తర్వాత సత్యహరిశ్చంద్రియం కానివ్వండి, అలాగే పాండవోద్యోగం కానివ్వండి, ఇట్లాంటి విషయాలు నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి అవి నాకు తెలుసు. కానీ అసలు నాటకం అంటే ఏంటి అనే విషయానికి వస్తే శ్రవణ సహిత దృశ్య రూపకమైన నాటకం. అంటే మనకు మాటలు వినిపిస్తుంటాయి, దృశ్యం కనపడుతుంటుంది. సో జనరంజకంగా ఆ నాటకం పండాలంటే ఆ నాటక రచన చాలా బాగుండాలి. ఎందువల్లంటే ఇప్పుడు హరిశ్చంద్ర తీసుకున్నట్టయితే హరిశ్చంద్రలో జాషువా గారి పద్యాలు కానీ పెట్టకుండా ఉండుంటే ఆ కాట్సీన్ పద్యాలు కొంచెం వెలితిగా ఉండేది. అందువలన మనసుకు ఆహ్లాదం కలిగించేటువంటి ఒక అంశం నాటకం. ముఖ్యంగా జానపద కళలు బాగా విలసిల్లుతున్న రోజుల్లో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం ఈ యొక్క నాటకాలని ప్రదర్శించేటువంటి వాళ్ళు. రాజులు కూడా వాటిని బాగా పోషించారు. అందువలన ప్రజలకు కూడా వాటి మీద ఆసక్తి బాగా ఉండేది. మరి నాటకం అనేటప్పటికీ సంగీతం ఉంటుంది,
నృత్యాలు ఉంటాయి, అలాగే ఈ వచన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుగు దేశంలో ఉన్నాం కాబట్టి సంస్కృతంలో ఎన్నో నాటకాలు వచ్చినప్పటికి కూడా అవి మనకు అర్థం కావు. అవన్నీ కూడా తెలుగీకరించి మనకు అందుబాటులో ఉంచడానికి ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు కృషి చేశారు. అసలు ముందుగా మనం చూసుకున్నట్లయితే మనం నన్నయ్య గారు బాగా మన భారతానికి అవతారిక మనం గమనించినట్లయితే అక్కడనే ఆయన ఒక మాట అన్నారు, రసాన్విత కావ్య నాటకము పెక్కు దూచితిని అన్నాడు ఆయన. అంటే ఏంటి అర్థం? అప్పటికే నాటకాలు అనేటువంటివి ఉన్నాయి. అన్నయ్య గారు దేశమంతా తిరిగారు. సో దేశమంతా తిరిగి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని మరి ఆయన మనకు మహాభారతం అందించారు మనకు ఆయన. కాబట్టి అప్పటికే ఈ నాటకాలు అనేటువంటివి ఉన్నాయనేటువంటి మనకి ఆ విషయం అర్థమవుతుంది. అలాగే మనం ముఖ్యంగా ఈ నాటకాల గురించి చెప్పుకున్నప్పుడు మరి మనం అనుకున్న అంశమేమో 1960 అన్నారు. మరి నేను కొంత ప్రాచీన కాలంలోకి వెళ్తున్నాను. ముఖ్యంగా నాటకం అంటున్నాగానే మనకు గుర్తొచ్చేది మహాకవి కాళిదాస్ గారు. వారు రాసినటువంటి వారి మాళవికాగ్నిమిత్రం కానివ్వండి, అభిజ్ఞాన శాకుంతలం కానివ్వండి, అవి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాటకాలు అవన్నీ కూడా. కాబట్టి ఆయన ఏమన్నారంటే మరి కాళిదాస్ గారి మాటలో చెప్పుకున్నట్లయితే నాటకాంతం ఈ సాహిత్యం, అంటే నాటకం అనేటువంటిది సాహిత్య ప్రక్రియలో చివరిగా ఉండాలి. అంటే ముందు కథలు, అలాగే ఇవన్నీ వ్యాసాలు, ఇవన్నీ రాసిన తర్వాత చివరిది మాత్రమే నాటకం. అంటే నాటకంలో అన్ని కూడా మేళవించబడాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ నాటకం రక్తి కడుతుంది. అట్లాగే మనం ఈ యొక్క నాటకాల విషయంకి వచ్చినట్లయితే 1860లో కోరాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకరీయం అనేటువంటి నాటకాన్ని రాశారు ఆయన. అయితే అప్పట్లో అది ప్రచురణ కాలేదు. మరి అలాగే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, ఆయన్ని ఆంధ్ర జాన్సన్ గా కూడా పిలుస్తారు. అట్లాగే పరవస్తు వెంకటరంగాచార్యులు గారు, ఆయన రిఫార్మర్ పండిట్ ఆయన. అట్లాగే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు. అంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వారి ప్రభావం కూడా పడింది మన నాటకాల మీద. కాబట్టి ఆయన ఏం చేశారంటే జూలియస్ సీజర్ అనేటువంటి నాటకాన్ని సీజర్ చరిత్ర అనేటువంటి పేరుతో దాన్ని వారు తిరిగీకరించడం జరిగింది. కాబట్టి ఎంతో మంది కృషి చేశారు. ఈనాటికి కూడా ఆధునిక కవులు కూడా మరి మహాకవి కాళిదాస్ గారు చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని అందరూ కూడా నమ్మారు, వాటిని మన్నించారు, ఎంతో గౌరవించారు. మరి తర్వాత ఎన్నో రకాలైనటువంటి నాటకాలు తెలుగులోకి వచ్చాయి, సాంఘిక నాటకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి నాటక రచన చేయడం అంటే మనం ఏదో ఒక కథ రాసినట్టుగా అది కాదది. దాంట్లో ఏంటంటే కొన్ని డైలాగులు బయటకు మాట్లాడాలా, కొన్ని డైలాగులు లోపలనే ఉండాలా. ఇవన్నీ చాలా ఒక మంచి మహత్తరమైన ప్రక్రియ అది, ఆ రచన నాటక రచన అనేటువంటి. మరి దాని మీద మాట్లాడడానికి నేను చాలా, అంటే నాకు అంత పరిజ్ఞానం లేదు దాని మీద. మరి దాన్ని మాట్లాడడం కోసంగా మన అతిథిని పిలుచుకొని ఉన్నాం. మరి వారు దీని మీద పూర్తి వివరాలు అందించి మరి సభికులకు వచ్చేటువంటి సందేహాలని నివృత్తి చేస్తారని ఆశిస్తూ, మీ అందరికి కూడా ఒక్కొక్కసారి మంచి మంచి విషయాల మీద మేము దీన్ని అందిస్తున్నాం. మీరు కూడా ఇటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసంగా మీ కళాశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం దానికి మనం శ్రమపడాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా తెలుగు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. నాటకం గురించి సంక్షిప్తంగా పరిచయం చేసినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారికి మా తెలుగు శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా కడియాల రామ్మోహన్ రాయ్ గారిని పిలిచిన వారి అనారోగ్య కారణాల వలన రాలేకపోయారు. అయితే లక్ష్మణ చక్రవర్తి గారు చాలా తక్కువ సమయంలో చెప్పినా కానీ కార్యక్రమంలో ప్రసంగించడానికి అంగీకరించారు. వారికి మా కళాశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణ చక్రవర్తిని గారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ ఎస్ దివిజాదేవి గారిని కోరుతున్నాం. మేడం వీడియో ఆన్ చేయండి, అదే ఆడియో. అంతర్జాల సభా సరస్వతికి నమస్కారం. ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్
నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ్ చక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా విమర్శకులుగా మనందరికీ సుపరిచితులు. వీరు మెదక్ జిల్లా నరసాపురం దగ్గర గుమ్మడి దళ అనే గ్రామంలో 1976లో జూన్ 30న జన్మించారు. తల్లి అలివేలు మంగతయారు, తండ్రి సంపత్ కుమారాచార్యులు. తిరుమల నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ్ చక్రవర్తి గారు 5వ తరగతి వరకు హైదరాబాద్ లో సాంప్రదాయ విద్యని అభ్యసించి ఆ తర్వాత మద్రాసుకి ద్రావిడ ఆగమనాలను చదవడానికి వెళ్లారు. అక్కడ నాలాయిర దివ్య ప్రబంధం చదువుకున్నారు. అయితే వీరి తండ్రి బిర్లా మందిర్ ప్రధాన అర్చకులైనటువంటి నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమారాచార్యులు గారు వీరి దగ్గర నాలాయిర దివ్య ప్రబంధంతో పాటు ద్రావిడ ప్రబంధాలను అధ్యయనం చేశారు. 1989లో ఆంధ్ర సారస్వత పరిషత్తులో బిఏ లింగ్విస్టిక్స్ లో చదివేసి ఎంఏ పిహెచ్డిలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. అలాగే ఎంఫిల్ ను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. హైదరాబాద్ లోని దోమలగూడలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 14 సంవత్సరాలు పనిచేశారు. సాంప్రదాయ అధ్యాయిగా తన ముద్రను నిలుపుకుంటూ తాళ్లపాక చిన్నన్న, పరమయోగి విలాసం, విశిష్టాద్వైత తత్వం అనే అంశం మీద 2008లో ఎంఫిల్ పూర్తి చేశారు. వ్యాస చక్రం 2009లో వైష్ణవ సాహిత్య వ్యాసాలను రాశారు. సాహిత్య విమర్శకుడిగా తన ముద్రను నిలుపుకుంటూ 2009లో లక్ష్మణ రేఖను, 2012లో కవిత్వానుసంధానాన్ని, 2014లో ప్రతిబింబంను రచించారు. వీరు నవ్య సాంప్రదాయ సాహిత్యం 2012లో తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించారు. అలానే వీరి ప్రచురణలోనే 2016లో కోవెల సంపత్ కుమారాచార్య, 2018లో పిహెచ్డి గ్రంథమైనటువంటి ప్రాచీన తెలుగు సంకలనాలను తెలుగు అకాడమీ ప్రచురించింది. వీరి ఆధునిక సాహిత్య విమర్శ రీతులు, ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం అన్న విమర్శ రచనలకు విజ్ఞాన సర్వస్వానికి సంపాదకత్వం కూడా వహించారు. లక్ష్మణ చక్రవర్తి గారు లక్ష్మణ రేఖ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని 2010లో అందుకున్నారు. ప్రతిబింబం పుస్తకానికి కొలకలూరి భాగీరథమ్మ సాహిత్య విమర్శ పురస్కారాన్ని, సహృదయ సాహిత్య విమర్శ పురస్కారాన్ని 2016లో అందుకున్నారు. వీరు 2016లో బాదరాయణ వ్యాస సమ్మాన్ అనేటువంటి అవార్డు ప్రకటించబడింది. దీనిని 2019లో వీరు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా 2019లో అందుకున్నారు. ఇంతటి మహానుభావులు మా కార్యక్రమానికి రావడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వినిపిస్తుంది. సాహితీ మిత్రులు, సభా సరస్వతికి నమస్సులు. దొడ్డ కౌసల్యమ్మ మహిళా కళాశాల నెల్లూరు ప్రాచార్యులు మస్తానయ్య గారికి, డాక్టర్ మస్తానయ్య గారికి, సహాధ్యాయి డాక్టర్ కరుణ గారికి, దివిజ గారికి, పద్మప్రియ గారికి, వెంకట్రావు గారికి, ఇతర అధ్యాపక మిత్రులకు, ఈ అంతర్జాల వేదికలో ఉన్నటువంటి సహా వ్రతులు, సహా మిత్రులు, సహాధ్యాయులు, సహా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇవాళ నేను కూడా శ్రోతగా కడియాల రామ్మోహన్ రాయ్ గారు మాట్లాడే ఉపన్యాసాన్ని వినటానికి ఉదయం 8 గంటల వరకు 7:30 వరకు ఆ ఇదిలోనే ఉన్నాను. సరే, అనుకోకుండా వారు అనారోగ్యం చేత నేను ఇవాళ పాల్గొనలేను అని చాలా ఖచ్చితంగా చెప్పటం వల్ల జరిగే ప్రయత్నం కొంత జరిగింది.
వారిని మాట్లాడించడం కోసం. ఇలాంటి మాట అనటంతో ఏదో ఒక తెలుగు నాటకం పైనే ఏదైనా ఉపన్యాసం ఉంటే బాగుంటుంది, అది నువ్వే మాట్లాడాలి అని కరుణ ఆదేశమే, అడగటం కూడా కాదు. కలిసి చదువుకున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, మా మిత్రులందరికీ కూడా, నాతో చదువుకునే ఎవరికైనా సరే. ఇది తక్కువ సమయమో ఎక్కువ సమయమో ఇదంతా పక్కకు పెడితే, తెలుగు సాహిత్య విమర్శలో ఎంతో కొంత ఆలోచన చేస్తున్నటువంటి నాకు నాటక సాహిత్యం పైన ఏ రకమైనటువంటి ఆలోచన జరిగినది, ఏ రకమైన అంశాలు చర్చకి వచ్చాయి అని ఒకసారి మననం చేసుకునేటటువంటి అవకాశం ఈ వేదిక కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అసలు సాహిత్య విమర్శ సృజన కంటే తక్కువగా వస్తున్నది అన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అందులో కవిత్వం మీద వచ్చినంతగా కథ మీద రావట్లేదని, కథ మీద వచ్చినంతగా నవల మీద రావట్లేదని, నవల మీద వచ్చినంతగా ఇతర సాహిత్య ప్రక్రియలైన నాటకం లాంటి నాటకంతో సంబంధం ఉన్నటువంటి ప్రక్రియల మీద రావట్లేదు అని ఒక అభిప్రాయం ఉన్నది. దీనికి కారణం ఏమిటి? అసలు ఇలా నాటక సాహిత్యం పైన మిగతా ప్రక్రియల్లో ఎంతో కొంత సాహిత్య విమర్శ బాగా కనిపించిన, నాటక సాహిత్యం పైన వీలైనంతగా నాటక సాహిత్యం పైన సాహిత్య విమర్శ కనిపించకపోవటానికి కారణం ఏమిటి అని మనం ఒక ఆలోచన ముందు చేసుకోవాలి. నాకంటే ముందు తరంలో, అంటే నాకంటే ఓ 10 ఏళ్ళ ముందు, 15 ఏళ్ల ముందు సాహిత్య విద్యార్థులైనటువంటి MA విద్యార్థులైనటువంటి వాళ్ళకి, లేదా నా తరంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, నా తరువాతి తరం వాళ్ళకి మధ్య ఈ నాటకానికి సంబంధించిన, ఒక్క సెకండ్ అండి, నాటక విమర్శకి సంబంధించి లేదా నాటకానికి సంబంధించి వీళ్ళందరి అనుభవం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే జాగ్రత్తగా ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటి అనంటే, మా పైతరంలో చదువుకున్నటువంటి వాళ్ళకి నాటకానికి సంబంధించిన లేకపోతే నాటకాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన అలంకార శాస్త్ర గ్రంథము ఏదో ఒకటి పరిచయంగాను ఏదో రకంగా ఉండేది, ఆ అవకాశం వాళ్ళకు ఉండేది. తర్వాత సాహిత్య చరిత్రలోనూ లేకపోతే అలంకార శాస్త్రంలో భాగంగాను నాటక లక్షణాలు ఒక 20 మార్కులకు 30 మార్కులకు ఒక నాన్ డీటెయిల్ రూపంలో ఒక నాటకాన్ని పరిచయం చేయటము, ఈ పద్ధతిలో తర్వాత రోజుల్లోకి కొనసాగింది. తర్వాత రోజుల్లో ఆ పరిణామం కొనసాగింది. దానితో ఆ తరువాతి కాలంలో ఇంకొంచెం ముందుకు వెళితే ఇంటర్మీడియట్ స్థాయి మొదలు డిగ్రీలోను స్నాతకోత్తర స్థాయిలోను రంగస్థలం శాస్త్రం అనే ఒక MA నాటకం పేరుతో, MA డ్రామా పేరుతో తెలుగుకు సమాంతరంగా ఒక కోర్సు స్టార్ట్ అయింది. అంటే ఫైన్ ఆర్ట్స్ రూపంలో జానపద కళల్లో కనిపించినట్టుగా నాటకం ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడుతూ వచ్చింది మెల్లమెల్లగా. ఎప్పుడు 80లు 90ల తర్వాత ఇంకెక్కువైంది. అంటే తెలుగు సాహిత్య విమర్శలో నాటక విమర్శ రాకపోవటానికి తెలుగు సాహిత్య వాతావరణంలో ఈ 90లు 80ల కాలంలో జరిగినటువంటి పరిణామం ఏమిటి అంటే, MA నాటకం అనే పేరుతో అది ఒక ప్రత్యేక శాఖ అయిపోవటం, అది సాహిత్యంలో ఇంతకుముందు మస్తానయ్య గారు ప్రస్తావించినట్టు నాటకాంతం హి సాహిత్యం అని, నాటకం రచించడం చాలా క్లిష్టమైంది, దాంతో పూర్తి చేస్తారు అనే మాటలు ఉన్నా కూడా పూర్తిగా అది మెల్లమెల్లగా MA సాహిత్యం వేరు, MA నాటకం వేరు అనే పద్ధతి ఏర్పడటంతో ఇది మనకు సంబంధించింది కాదు అని తెలుగు సాహిత్య విమర్శకులు అనుకునే ప్రమాదంలోకి మాతరం వచ్చేసరికి ఏర్పడింది.
అందుకనే మీకు 2000 తర్వాత 90ల తర్వాత గట్టిగా తెలుగు సాహిత్యాలతో సంబంధం ఉన్న వాళ్ళ సాహిత్య విమర్శ, నాటక సాహిత్య విమర్శ ప్రత్యేకంగా కనిపించదు. ఇది ప్రధానమైనటువంటి కారణం ఎక్కువగా నాటక విమర్శ రాకపోవడానికి మిగతా వాటితో పోలిస్తే. సరే, ఇక్కడ తెలుగు నాటక సాహిత్యం యొక్క విమర్శ అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు నిజానికి దీన్ని 4 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సంస్కృత నాటకాలను గురించి తెలుగులో వచ్చిన విమర్శ అని, అంటే తెలుగు నాటక సాహిత్య విమర్శ, తెలుగులో వచ్చిన నాటక సాహిత్య విమర్శ కదా. తెలుగులో వచ్చిన అనేసరికి సంస్కృత నాటకాల గురించి తెలుగులో వచ్చినవి కావచ్చు, ఆంగ్ల నాటకాలను గురించి తెలుగులో వచ్చినవి కావచ్చు, తెలుగు నాటకాల గురించి తెలుగులో వచ్చినవి కావచ్చు, అనువాద నాటకాలను గురించి తెలుగులో వచ్చినవి కావచ్చు, లేదా తెలుగేతర భారతీయ భాషల్లో వచ్చినటువంటి నాటకాలను గురించి తెలుగులో వచ్చినవి కావచ్చు. ఇలా ఈ అంశం తెలుగు నాటక సాహిత్య విమర్శ అనే అంశం ఒక సుదీర్ఘమైనటువంటి పరిధిని, విస్తృతిని మనకు కల్పిస్తుంది. ఏమండి, మరి నేను మాట్లాడబోయేది ఇంతటి విషయాన్నంతటినా అనంటే తెలుగు నాటకం గురించి వచ్చిన సాహిత్య విమర్శ గురించి నేను మాట్లాడుతున్నాను. తెలుగులో వచ్చిన కాదు. షేక్స్పియర్ నాటకాల గురించి, ఉదాహరణకి షేక్స్పియర్ పైన పుస్తకం రాసినటువంటి బుచ్చుబాబు గారు, కోలాపుర సత్యనారాయణమూర్తి గారు, అట్లాగే వెంకటేశం అని కరీంనగర్ జిల్లా ప్రాంతం నుంచి ఉండే అధ్యాపకులు వారు చాలా సాహిత్య విమర్శ గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేశారు, హిందీ నుంచి. బొద్దుల వెంకటేశం వారి పేరు. వారు ఇలా కొంతమంది పాశ్చాత్య నాటకాన్ని గురించి ఆలోచన చేశారు. చాట్ట శ్రీరాములు గారు, మొదలు నాగభూషణ శర్మ గారు ఇంగ్లీష్లో గ్రంథాలు రచించారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, నేను మాట్లాడుతున్నటువంటి అంశం ప్రధానంగా తెలుగు నాటక విమర్శకి సంబంధించిన, తెలుగు నాటక విమర్శ ఇంగ్లీష్లో వచ్చి తెలుగు నాటకాన్ని గురించి ఇంగ్లీష్లో వచ్చింది కావచ్చు, తెలుగులో వచ్చింది కావచ్చు. ఇది ప్రధానమైనది. ఇందులోనూ మళ్ళీ సుమారు వ్యాసరచనల సూచి కృష్ణమూర్తి గారిని మనం చూస్తే సుమారు ఒక 700-1000 వ్యాసాల దాకా తెలుగు సాహిత్య విమర్శ పైన, నాటక సాహిత్య విమర్శ పైన వ్యాసాలు కనిపిస్తాయి. ఒక 20-30 పుస్తకాలు కనిపిస్తాయి తెలుగు నాటకానికి వచ్చినటువంటివి. నేను ఇప్పుడు ఈ విమర్శ రచనలుగా చెప్పబడేటటువంటి దానిలో ఒక్కొక్క వ్యాసం గురించి మాట్లాడుకుంటూ పోవటమా, అలా కూడా చేయట్లేదు. కేవలం పుస్తకాలను మాత్రమే మనం పరిచయం చేసుకొని పుస్తకాలకు సంబంధించిన విషయాలు ఏం చర్చించారు అని మాట్లాడుకున్నా కూడా మన 1 గంట 45 నిమిషాలు సరిపోతుంది. అందుకని తెలుగులో పుస్తక రూపంలో వచ్చిన తెలుగు నాటకాన్ని గురించి వచ్చిన కొన్ని గ్రంథాలను గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకునే ముందు నాటక విమర్శకు సంబంధించిన పునాది తెలుగులో అలంకార శాస్త్రం ఏమైనా కనిపించిందా అని మొట్టమొదట మనం ప్రశ్న వేసుకోవాలి. తెలుగువాడే అయినటువంటి సింగభూపాలుడు నాటక పరిభాష అనే ఒక సంకలనం చేశాడని, అది ముద్రితం అలభ్యంగా ఉంది అని మనం సాహిత్య చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన రసారణవ సుధాకరంలో నాటకానికి సంబంధించిన చాలా ఆలోచన చేశాడు, విస్తృతమైన ఆలోచన చేశాడు. ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడిది నాటక లక్షణాల్ని చెప్పడం మాత్రమే కాదు, ప్రతాపరుద్ర కళ్యాణం పేరుతో నాటక లక్షణాలను సమన్వయిస్తూ నాటకం కూడా రాసి చూపించాడు. తెలుగువాడు సంస్కృతంలో చేశాడు. అట్లాగే నృత్యరత్నావళి జాయప్ప సేనాని అనేక రకాలైనటువంటి దేశీయమైనటువంటి నాట్య భేదాలు, నృత్య భేదాలు చూపించాడు. వాటికి లక్షణాలు చెప్పడానికి ప్రయత్నించాడు. ఇదంతా సంస్కృతంలో వచ్చింది. భరత కోశం
మానవల్లి రామకృష్ణ కవి భరతుడి మొదలుకొని కోహలుడి దాకా ఉన్నటువంటి సంస్కృత నాటకకర్తలు ఎటువంటి పరిభాషని ఉపయోగించారు, ఆ పరిభాషని ఒక దగ్గరికి అకారాదిగా కూర్చి వాటిని వివరణాత్మకంగా మనకు అందించారు భరత కోసం పేరుతో. ఇదంతా సంస్కృతానికి సంబంధించిన వ్యవహారం ఒక పార్శ్వం అయితే, ఎత్తుగడగా చెప్పడం కోసం తెలుగులో చిత్రకవి పెద్దన లక్షణసార సంగ్రహంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయం కేటాయించి ఒక 30-40 పద్యాలు రాశారు. నాటకానికి సంబంధించిన లక్షణాలని, నాటక భేదాలని చెప్తూ 13 ప్రత్యేకంగా దేశీ నాటకంగా చెప్పేటటువంటి విషయాల్ని ఎన్నుకొని ఆయన లక్షణసార సంగ్రహంలో కొంత ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, తెలుగు సాహిత్యానికి సంబంధించిన నాటక విమర్శకు సంబంధించిన పునాది లక్షణసార సంగ్రహంలో మనకి చాలా కనిపిస్తూ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అక్కడ మాత్రమే కాదు, ఆ తరువాత అప్పకవి అని రాసినటువంటి అప్పకవి నాటక లక్షణాల గురించి ప్రత్యేకంగా కాదు కానీ నాటకాల్లో వాడే భాషల గురించి కొంత చర్చించాడు. పాత్రోచిత భాష విషయం కానీ ఇత్యాదులన్నీ కూడా. అయితే మనకందరికీ ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. అయ్యా, తెలుగులో నాటకం అనేటటువంటిది మనకి యక్షగానాల రూపంలో, వీధి రూపంలో, దేశీ నాటకాల రూపంలో ఉన్నది పక్కకు పెడితే, మనకు దొరుకుతున్నది 1850లు 60ల తర్వాత కదా. అంతకంటే ముందే 100 సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల ముందు ఉన్నటువంటి చిత్రకవి పెద్దన కానీ అప్పకవి కానీ నాటకాల గురించి మాట్లాడటం ఏమిటి, నాటక భేదాల గురించి మాట్లాడటం ఏమిటి ఒక ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, తెలుగులో నాటకము రాయబడలేదు అనేది మనందరికీ తెలుసు. నాటకాలని కూడా మన వాళ్ళు ప్రబంధ రూపంలోనే రచించారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. జైని శృంగార శాకుంతలం కానీ, ప్రబోధ చంద్రోదయం కానీ ఇలాంటివన్నీ ఉదాహరణగా తీసుకొని ఇందులోనే పాల్గొంటున్నటువంటి డాక్టర్ వారిజారాణి గారు కూడా ఒకే ఇతివృత్తంతో ఉన్నటువంటి ప్రక్రియా భిన్నమైనటుగా ఉన్నటువంటి కావ్య ప్రబంధాలు నాటక రూపాన్ని, లేదా నాటకాలు కావ్య ప్రబంధ రూపాన్ని మారినటువంటి వాటిపైన అధ్యయనం చేసి పిహెచ్డి చేసిన వారు ఉన్నారు. ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి నాటకాలు రాని కాలంలోనే నాటక భేదాలను గురించి, వీటి గురించి చెప్పుకున్నారు ఏమిటి అంటే, అది కేవలం సంస్కృత నాటక భేదాలను గురించి చెప్పుకున్నది అని అర్థం చేసుకోకూడదు. దేశీ నాటకాన్ని గురించి ప్రత్యేకంగా ఈ ప్రాంతపు కవులు, ఈ తెలుగు ప్రాంతపు ప్రత్యేకంగా, ఇంకా తెలంగాణలో ఇంకెక్కువ జరిగింది, ఈ ప్రాంతపు కవులు ఒక రకంగా చాలా ఉన్నతమైనటువంటి ఒక వ్యవహారంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక అంశం ఏమిటి అని అంటే, తెలుగు సాహిత్యానికి సంబంధించిన, ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా మాట గట్టిగా వినిపిస్తుందా ఇప్పుడు? తెలుగు సాహిత్యానికి సంబంధించిన దేశీ నాటకాలను గురించి, పుస్తకాలలోకి ఎక్కనటువంటి, ప్రదర్శనలో మాత్రమే కనిపిస్తున్నటువంటి నాటకాలను గురించి వాళ్ళు ఎంతో కొంత రికార్డ్ చేశారు. ఎక్కడ? అప్పకవి, అట్లాగే చిత్రకవి పెద్దన లక్షణసార సంగ్రహంలో అని అర్థం చేసుకుంటూ, ఆధునిక యుగ నాటకంలోకి వచ్చేసరికి నాటక విమర్శ తొలిసారిగా మనకి ప్రారంభమైనటువంటిది చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1894లో పుష్పమాలిక అనే నాటకం పైన ఒక విమర్శ వ్యాసం రాశారు. మొట్టమొదటి విమర్శ ఇప్పటికి దొరుకుతున్నటువంటిది. నాటక సాహిత్య విమర్శ పరిణామాన్ని గురించి గంగు కిషన్ ప్రసాద్ అనే ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. వారు పిహెచ్డి చేశారు కాత్యాయని విద్యహే గారి దగ్గర ఈ అంశంపైనే. ఇప్పటికి దొరుకుతున్న దాన్ని బట్టి 1894లో వచ్చిన ఆ విమర్శ వ్యాసం తొలిది అని, అది ప్రస్తావనావశంగా ఉంటే కొంచెం సమగ్రంగా అనిపించే సాహిత్య విమర్శ లక్షణాల్ని కొంత పోది చేసుకున్నటువంటి వ్యాసం
అముద్రిత గ్రంథ చిత్తామణి పత్రికాధిపతి అయినటువంటి పూళ్ళ రామకృష్ణయ్య గారు 1895లో కోలాచలం శ్రీనివాసరావు గారు రాసిన సునందిని పరిణయం అనే నాటకం పైన పత్రికాధిపతి యొక్క ఉద్దేశంగా, పత్రికాధిపతి స్పందనగా ఒక వ్యాసం రాయటం కనిపిస్తుంది. 1895 ఇవాళ 2020 అనుకుంటే సుమారు ఆలోచించారో ఆలోచించకుండా జరిగిందో కానీ కరెక్ట్గా 125 సంవత్సరాలు నాటక సాహిత్య విమర్శకి ఇప్పటికీ ఏర్పడి ఉన్నది. సరిగ్గా 125 సంవత్సరాలు. శతాబ్దం పైన ఒక 25 సంవత్సరాలు ఒక పాఠం జరిగినటువంటి ఈ సందర్భంలో తెలుగు నాటక విమర్శ ఏ రకంగా ఎదిగింది అని చూసే ముందు కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో ఒక మాట అంటాడు, చాక్షుష క్రియ అని నాటకాన్ని. అది నిజానికి ఒక విమర్శ సూత్రం. కళ్ళతో చూడటం మాత్రమే అనంటే చూసినటువంటి దృశ్యం, కళ్ళలో కనబడినటువంటి దృశ్యం మన మనసుని ఆలోచింపజేయటం, బుద్ధిని ఆలోచింపజేయడం అనే ఒక లక్షణం జరగాలి. కాబట్టి దాన్ని చాక్షుషక్రియ అన్నాడు. చాలా ఒక సినిమా చూడటం కానీ ఒక నాటకం చూడటం కానీ చాలా మామూలైనటువంటి విషయం కాదు, చాలా మామూలు విషయం కాదు. అలాంటి ఒకానొక స్థితి నాటకానికి కావాలి అని ఒక సూత్రం చెప్పారు. మరి నాటక విమర్శకుడికి కావలసినది ఏమిటి అనంటే, నాటక విమర్శ చేసేటటువంటి వాళ్ళని మనం పాఠకుడు, ప్రేక్షకుడు, విమర్శకుడు అని ఒక 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఏమిటి పాఠకుడు అంటే, ఇక్కడ నాటక విమర్శ ఎక్కువగా రాకపోవడానికి ఇంతకుముందు చెప్పుకున్న కారణం ఒకటి ఉన్నట్టుగానే మరో కారణం కూడా ఉంది. అదేమిటి అనంటే, నాటకం చదవటం వస్తే సరిపోదు, కేవలం చూడటం వచ్చినా సరిపోదు. నాటక విమర్శకి చదవటము తెలియాలి, చూడటము తెలియాలి. ఇది 2 పనులు. కేవలం కళ్ళ ముందు టెక్స్ట్ ఉంది కదా అని చదువుకుంటూ వెళ్ళిపోయి దాని మీద విమర్శ రాసినా లాభం లేదు. అలాగే కేవలం నాటకాన్ని ప్రదర్శించినటువంటి దాన్ని చూసి విమర్శ రాసినా లాభం లేదు. అంటే ఈ రెండింటినీ సమన్వయించుకోవలసినటువంటి అవసరం విమర్శకుడిపైన ఇంకెక్కువ ఉంటుంది. అయితే కన్యాశుల్కం లాంటి నాటకాలపైన అందరూ చూసే విమర్శలు రాశారా అని అంటే, అందులో నాటక విమర్శలో మనం కొన్ని ధోరణులు అనుకుంటే ఒక 3 రకాలైనటువంటి పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి, తెలుగు నాటక విమర్శని ప్రధానంగా చెప్పుకుంటే, నాటకాన్ని గురించి ప్రక్రియా దృష్టితో వస్తువు, పాత్ర చిత్రణ, భాష లాంటి అంశాలని ప్రధానంగా చేసుకుని చెప్పినటువంటి అంశం ఒకటి. ఆ తరువాత ఒక నాటక రచయితనో, ప్రయోక్తనో, నాటకాన్నో ఆధారంగా చేసుకుని చేసిన వ్యాసాలు, రచనలు. మూడోది, ఒక నాటకాన్ని వాచకంగా కాక ప్రదర్శనకు సంబంధించిన విషయాల్ని ప్రధానంగా తీసుకుని చెప్పినటువంటి గ్రంథాలు. ఒక PhD గ్రంథం కూడా వచ్చింది. కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించడంలో జేవి రమణమూర్తి గారి టీం చేసినటువంటి మార్పులు, చేర్పులు, ఎలాంటి నాటక కళని ఎట్లా పాటించాయి అనేటటువంటిది. అంటే కథ స్క్రీన్ ప్లే అయిన తర్వాత, నాటకంలో ప్లే చేసిన తర్వాత, నాటకంగా ప్రదర్శించిన తర్వాత ఎలాంటి మార్పులు, చేర్పులు వచ్చాయి, ఎలాంటి అంశాలు వచ్చాయి అనేటటువంటి ఒక చర్చని చాలా ఉన్నతంగా ఆయన చేయటానికి ప్రయత్నించాడు. అందుకని తెలుగులో వచ్చినటువంటి ఒక సాహిత్య విమర్శని మొత్తం నాటక సాహిత్య విమర్శ ప్రధానంగా 3 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఇంతకు ముందే అనుకున్నట్టు వస్తువు, పాత్ర చిత్రణ, భాష ఇత్యాదులు. 2, నాటకాన్ని లేదా నాటకాన్ని ప్రదర్శించినటువంటి దర్శకుడినో ఎవరినో ఒకరిని కారణంగా చేసుకోవటం. 3వది వాచకంగా ఉన్నటువంటి దాని కాక ప్రదర్శనగా ఉన్నదాన్ని. కాబట్టి నాటక విమర్శ చేసేటటువంటి వ్యక్తికి
ఇందులో ఏ మూడిట్లో ఒకదాన్నే అతను ఎన్నుకున్నా కూడా అతనికి నాటకాన్ని చదవటము తెలియాలి, నాటకాన్ని చూడటము తెలియాలి. చదివేటప్పుడు పాత్రల యొక్క నిడివి, పాత్రల యొక్క స్వభావము, పాత్రల సంభాషణ ఇది ప్రదర్శనలో ఎంత జాగ్రత్తగా నిర్వహించబడ్డాయి. చదువుతున్నప్పుడు మనకు ఈ పాత్ర కొంచెం ఎక్కువ చేసింది అని అనిపించకపోవచ్చు, కానీ ప్రదర్శిస్తున్నప్పుడు ఈ పాత్ర కొంచెం ఓవర్ చేస్తుంది, అవసరమైన దానికంటే ఎక్కువ ప్రవర్తిస్తుంది అనే అభిప్రాయం రావచ్చు. అందుకని ఈ రెండింటిని సమన్వయం చేసుకుని చూసేటటువంటి ఒక స్వభావం పాఠకుడికి, ప్రేక్షకుడికి ఖచ్చితంగా అవసరమవుతుంది. అందుకని కథా దృష్టితో పాఠ్యాన్ని చూసేటటువంటి దృష్టి నాటక విమర్శకుడికి కావాలి. సంభాషణ దృష్టితో అది ప్లే అయినటువంటి విధానం, ఏ రకమైనటువంటి పాత్రలు ఏ రకంగా సంభాషిస్తున్నాయి, అక్కడ ప్రదర్శిస్తు ఉన్నటువంటి పాత్రలు సరిగ్గా రెస్పాండ్ కాకపోయినా, మనకు సరిగ్గా అన్వయించుకోకపోయినా, సరిగ్గా వ్యవహరించకపోయినా మనకు వెంటనే ఇదేదో లోపంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి తెలుగు నాటక సాహిత్య విమర్శని లేదా నాటక సాహిత్యాన్ని విమర్శకి ఎన్నుకున్నటువంటి వ్యక్తి పైన ఉండే బాధ్యత. ఇదిగో ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల, ఈ రకమైనటువంటి ఒక స్వభావం వల్ల తెలుగులో మనకి ఎక్కువగా నాటక సాహిత్య విమర్శ రాలేదేమో అని నాకు ఒక అభిప్రాయం ఉంది. సరే, తెలుగులో వచ్చినటువంటి నాటకాలలో నిరభ్యంతరంగా ఎవరిని అడిగినా చాలా ప్రస్తావనలో గట్టిగా చెప్పేటటువంటి నాటకం కన్యాశుల్కం. చాలా గమ్మతైన విషయం ఏమిటి అంటే, తెలుగు మహాభారతం కావచ్చు లేదా మహాభారతం కావచ్చు, మహాభారతం పైన ఇవాళ ఉన్న దృక్కోణంతో సహా, అంటే దళితవాద స్త్రీవాద విమర్శల వరకు మహాభారతాన్ని అన్ని కోణాలలో మన వాళ్ళు పరిశీలించారు. అంటే చారిత్రక మార్క్సిస్ట్ దృక్కోణంతోనూ, సాంప్రదాయిక దృక్కోణంతోనూ, పాత్రకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థకు సంబంధించిన దానితోనూ, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలను కేంద్రంగా చేసుకొని మహాభారతాన్ని ఒక 10 రకాలుగా ఉంటాయి అని జీవి సుబ్రహ్మణ్యం గారు మహాభారతం పైన ఇచ్చిన విమర్శల్ని గ్రంథ పరిష్కరణ మొదలుకొని దళితవాద స్త్రీవాద ఉద్యమాల దాకా కొనసాగినటువంటి ఒక స్థితిని చాలా గొప్పగా 10 రకాలుగా నిరూపించారు ఒక వ్యాసంలో. అట్లా కన్యాశుల్కం విషయంలో కూడా అనేక రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. ఉదాహరణకి బంగోరే కోవల సంపత్ కుమారాచార్య గారు తొలి మణికూర్పులపై చేసినటువంటి చర్చ ఉంది. అది గ్రంథ పరిష్కరణకు సంబంధించిన విషయమే. ఒక కూర్పులో ఒక పాఠం ఎందుకు అలా ఉంది, ఇంకో కూర్పులో ఇంకో పాఠం మార్చుకున్నది ఎందుకు, ఇదంతా గ్రంథ పరిష్కరణకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్తో సాగింది. అంటే ఇక్కడ పదాల చర్చ ఇవి ఉండకపోవచ్చు, కానీ టెక్స్ట్ పాఠ్యం తయారు కావడంలో తొలి పాఠ్యానికి మణి పాఠ్యానికి మధ్య ఉన్న తేడాలేమిటి అని మాట్లాడేటటువంటి విషయం అక్కడ కనిపిస్తుంది. ఆ తరువాత కన్యాశుల్కంలో కనిపించేటటువంటి వాటిని ఆధారంగా చేసుకుని మనకి అందులో కనిపించే భాష, అందులో కనిపించే పాత్రలు, అందులో కనిపించే నాసి, వీటిని ఆధారంగా చేసుకొని కన్యాశుల్కం టీకా టిప్పని కేవి రమణారెడ్డి గారు తయారు చేశారు. ఉదాహరణకి మధురవాణి ఇల్లు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, ఏదో దిబ్బ అని వస్తుంది కన్యాశుల్కంలో. ఆ దిబ్బకు సంబంధించిన స్థలానికి సంబంధించిన వివరణ ఇస్తారు. ఇలా కన్యాశుల్కంలో కనిపిస్తున్నటువంటి స్థలాలకు, నామాలకు సంబంధించిన టిప్పణి ఇవ్వడం అనేది ఆయన సాహిత్యంలో కనిపిస్తుంది. అట్లాగే కన్యాశుల్కంలో కపిత్థాకార భూగోళం అనే ఒక చిన్న మాట కనిపిస్తే శిష్లా శ్రీనివాస్ అసలు కపిత్థాకార భూగోళం అంటే ఏమిటి అనే పుస్తకం రాశారు. అట్లాగే కన్యాశుల్కంలో కనిపించేటటువంటి తిట్లు, ఆ మొత్తం నాటకంలో కనిపించిన తిట్లన్నింటినీ తీసుకుని
వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కురుంగట్టి శ్రీలక్ష్మి కన్యాశుల్కంలో తిట్లు పేరుతో అంటే టెక్స్ట్ ఆధారంగా అందులో కనిపించే పదాల ఆధారంగా చెప్పినటువంటిది మరొక విషయం. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఒక ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం కూడా వచ్చింది, కన్యాశుల్కం సూచి. సూచి అంటే అందులో ఉన్న పదాలు, ఇంతకుముందు మనం అనుకున్నటువంటి వాటితో పాటు వాటి మీద వచ్చినటువంటి వ్యాసాలు, ఇట్లాంటివన్నీ కలిపి ఒక సూచి కూడా వచ్చింది. ఆ తర్వాత ఇటీవల ఆయన 150వ జయంతి సందర్భంగా గురజాడ వారిది కన్యాశుల్కంలో కనిపించే మాండలిక వ్యావహారిక పదాలని ఒక దగ్గర కూర్చి దానికి అర్థాలు చెప్తూ వచ్చినటువంటివి కూడా ఉన్నాయి. ఇది ఇంకో రకం. ఇంకో రకం ఏమిటి అంటే పాత్ర చిత్రణ, ఇతివృత్త నిర్వహణ, సామాజిక పరిస్థితుల్ని అంచనా వేస్తూ వచ్చినటువంటి సాహిత్య విమర్శ కూడా మనకుంది. ఇందులో తులనాత్మక విమర్శలు కూడా భాగమే. ఉదాహరణకి యుఏ నరసింహమూర్తి గారు 19వ శతాబ్ది కన్యాశుల్కం ఆధునిక భారతీయ నాటకాలు, చాలా గొప్ప పరిశోధన. తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటి కన్యాశుల్కం అదే సమస్య కొనసాగుతున్నటువంటి భారతదేశంలో ఒరియా, అస్సామీ ఇత్యాది భాషల్లో వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్యాశుల్క సమస్యని ఎట్లా చిత్రించాయి, కన్యాశుల్కానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని ఎట్లా కొనసాగించాయి, ఎట్లా వివరించాయి అని చెప్తూ ఆయన మిగతా అందరికంటే కూడా ఈ సమస్యని చాలా గొప్పగా చిత్రించిన వాడు గురజాడ అప్పారావు అనే ఒక నిర్ణయానికి రావడానికి అంత విస్తృతమైనటువంటి ఒక 1000 పేజీల గ్రంథం రాశాడు యుఏ నరసింహమూర్తి గారు. అట్లాగే కన్యాశుల్కానికి సంబంధించినటువంటి ఈ సంబంధాలను సంబంధించినటువంటి విషయాల్లో కన్యాశుల్కం సామాజిక సంబంధాల పేరుతో కాత్యాయని రుద్రయ్య గారు, తోట జ్యోతిరాణి గారు ఇలాంటి వాళ్ళు ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇట్లా కన్యాశుల్కానికి సంబంధించిన విషయంలో సామాజికమైనటువంటి తులనాత్మకమైనటువంటి విషయాలతో పాటు కన్యాశుల్క సమస్యను చిత్రించడానికి చేసినటువంటి ప్రయత్నంగా మంచి వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. ఆ తరువాత కొంచెం కన్యాశుల్కం 100 ఏళ్ల సమాలోచనం అనే ఏటుకూరి ప్రసాద్ మొదలు నాగభూషణ శర్మ గారు వారిద్దరూ కలిసి కన్యాశుల్కం కేంద్రంగా, అది 1897-98 ప్రాంతం నుంచి 1998 వరకు అది కేంద్రంగా చేసుకుని వచ్చినటువంటి అన్ని రకాల వ్యాసాలని, అంటే ఇతివృత్త నిర్వహణ, పాత్ర చిత్రణ, తర్వాత నిర్మాణము, తర్వాత భాష, తర్వాత దాని ప్రదర్శన రీతి, దాంట్లో పాల్గొన్న నటులను గురించి, పాత్రల గురించి, ఇలా ఒక వ్యాసాలు ఎక్కడెక్కడ వచ్చాయో అవన్నీ కలిపి కన్యాశుల్కం 100 ఏళ్ల సమాలోచన పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని విశాలాంధ్ర ప్రచురించారు. కొన్ని 2,000 పేజీలు A4 సైజులో ఉన్న పెద్ద పుస్తకం. ఇందులోనే పాల్గొంటున్నటువంటి మా మిత్రుడు ఉమామహేశ్వరరావు గురజాడ సాహిత్యం పైన వచ్చినటువంటి విమర్శలన్నింటినీ క్రోడీకరించి PhD సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. సరే, ఇవన్నీ ఏమిటి అని అంటే నాటక సాహిత్య విమర్శ ఎంత జరిగింది అన్నదానికి కన్యాశుల్కం ఒక కొలమానంగానే మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆ తరువాత భారతీయ పాశ్చాత్య నాటక సంప్రదాయాలు కన్యాశుల్కంలో ఎట్లా పాటించబడ్డాయి అని చెప్పడానికి ఉదాహరణగా భారతీయ నాటకాల యొక్క స్థితే అందులో కనిపించదు అని కోవెల సంపత్ కుమారాచార్య గారు మాట్లాడితే, అది పాశ్చాత్య నాటక కళని గర్భీకరించుకున్నది అని మాట్లాడేటటువంటి వ్యాసాలు రచన కన్యాశుల్కం నాటక కళ సర్దేశాయి తిరుమలరావు గారు రాశారు. ఇట్లాగే స్త్రీవాదం, దళితవాద కోణంతో కూడా మనకి కన్యాశుల్కం పైన వ్యాసాలు వచ్చాయి. ఓల్గా కన్యాశుల్కం పైన 150 సంవత్సరాల సందర్భంలో వేసినటువంటి పుస్తకంలో అసిరి గారి పాత్ర మీద రాస్తే, బిఎస్ రాములు కన్యాశుల్కం నాటకాన్ని ఇప్పుడు మనం ఎట్లా చూడాలి అనే ఉద్దేశంతో ఒక పుస్తకం తీసుకొచ్చారు, ఒక వ్యాసం సంకలనం కూడా ఉన్నారు. ఇట్లా కన్యాశుల్కం కేంద్రంగా భాష దృష్టితో, అందులో ఉన్నది గ్రాంతిక వ్యావహారిక భాషా దృష్టితో వచ్చినది మరొక రకం. ఇవే కాక కవి జీవిత దృష్టితో, మనోవైజ్ఞానిక దృష్టితో, రసదృష్టితో వచ్చినటువంటి వ్యాసాలు, రచనలు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ సుదర్శనం మనోవైజ్ఞానిక దృష్టితో గురజాడ సాహిత్యాన్ని, కన్యాశుల్కాన్ని, ఆయనలో ఒక విపరీత ధోరణి ఉంది అనేటటువంటి, కన్యాశుల్కంలో గురజాడలో కనిపించే ఒక విపరీత ధోరణి ఉంది అని మనోవైజ్ఞానిక దృక్కోణం నుంచి రాసినటువంటి వ్యాసాలు కనిపిస్తాయి. ఆ తరువాత మరో రకమైంది కన్యాశుల్కం నాటకంలోని పాత్రల్ని
అభినయించినటువంటి జేవి సోమయాజులు గారు కానీ, రమణమూర్తి గారు కానీ, సినిమాలో ఆ పాత్రలు వేసినటువంటి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, లేకపోతే సావిత్రి గారు కానీ, రామారావు గారు కానీ, ఇలా ఈ పాత్రల్ని విశ్లేషిస్తూ కూడా కన్యాశుల్కం నాటకం పైన సాహిత్య విమర్శ వచ్చింది. ఈ కన్యాశుల్కం కేంద్రంగా నేను ఒక మాట మాట్లాడుతున్నాను అంటే దీనికి దగ్గరగా మరో 2 రచనలు కూడా మనం చెప్పవచ్చు. ఇంత విస్తృతి కాకపోయినా భాష దృష్టితో ప్రతాపరుద్రీయం మీద, సాంఘికమైనటువంటి అంశాల దృష్టితో వరవిక్రయం మీద, అట్లాగే పౌరాణిక చారిత్రక నాటకాల మీద ఈ రకమైనటువంటి సాహిత్య విమర్శ మనకి మొత్తం తెలుగు సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంది అని చెప్పడం కోసం కన్యాశుల్కాన్ని ఒక ఆధార భూమికగా చెప్పుకొని నేను ఈ విషయాన్ని మీతో ప్రస్తావిస్తూ ఉన్నాను. అట్లా ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఈ కన్యాశుల్కం, ఆంధ్ర మహాభారతం ఈ రెండింటికి ఒక లంకె ఉంది అని అనుకున్నట్టుగానే కన్యాశుల్కం ఆ 1998 తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా, మళ్ళీ కొంత ప్రయత్నం చేసిన 100 ఏళ్ల కన్యాశుల్కం అనే ఒక పుస్తకం, ఆ తర్వాత 150 సంవత్సరాల సందర్భంగా వచ్చినటువంటి ఒక సంచిక, ఇవన్నీ కూడా మళ్ళీ కన్యాశుల్కాన్ని గురించిన కొన్ని కొత్త వ్యాసాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక విషయం. అయితే ఇవి కాక వేదం వెంకట్రాయ శాస్త్రి గారి నాట్యకళ చరిత్రం, భారత అంటే ప్రాచ్య పాశ్చాత్య ఈ 2 రూపక మర్యాదలని ప్రధానంగా చేసుకుని వచ్చినటువంటి రచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాటకం వేదం వెంకట్రాయ శాస్త్రి గారు 1910 లోపలనే, అప్పటికే అంటే ఇంకా గట్టిగా తెలుగు సాహిత్య విమర్శ వేళ్ళు ఊరుకోని కాలంలోనే చాలా నాటక సాహిత్యాన్ని గురించి ఒక మౌలికమైనటువంటి ఆలోచనలు జరిగాయి అని చెప్పడం నా ఉద్దేశం. ప్రాచ్య పాశ్చాత్య ఈ రెండింటికి సంబంధించిన నాటక విశ్లేషణ వేదం వెంకట్రాయ శాస్త్రి గారి వ్యాసాలు ఈ 2 పుస్తకాల్లో కనిపిస్తాయి. ఆయన భరతుడు, షేక్స్పియర్కి సంబంధించినటువంటి ఆలోచనల్ని తులనాత్మకంగా చేయటము ఈ పుస్తకంలో మనం చూస్తాం. ఆ తర్వాత భవభూతి ఉత్తర రామచరిత్రకి రాసినటువంటి ఒక పీఠిక ఉంది. ఆయన పూర్తి కరుణ అని అంగీకరించకుండా కరుణ విప్రలంబం అని ఒక ప్రతిపాదన చేస్తాడు. ఇక్కడ నేను ఇంతకుముందు అన్ని తెలుగు నాటకాల గురించి మాట్లాడుతా అన్నాను, మీరేమిటి సంస్కృత నాటకం గురించి చెప్తున్నారు ఏమిటి అని అనుకోకండి. తెలుగులో ఉత్తర రామాయణం అనువాదం అయిన తర్వాత ఆయన కూడా చేశారు. ఆ అనువాదం అయిన తర్వాత దానికి పీఠిక రాస్తూ ఈ మాటల్ని వారు ప్రస్తావించారు, అనువాదం గురించి చెప్తూ. అలాగే ఆంధ్ర ముద్రా రాక్షసం అంటే ఆనాటి కాలంలో తెలుగులోకి అనువదింపబడుతున్నటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో, తెలుగులోకి వస్తున్నటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి, అందులో సరిగ్గా అనువాదం జరిగింది లేదు, ఇవన్నీ కూడా చెప్తూ విక్రమోర్వేశీయ నాటక విమర్శనము అనేది కూడా మన వేదం వెంకట్రాయ శాస్త్రి ముద్రణ విమర్శనం అనుకుంటారు. వేదం వెంకట్రాయ శాస్త్రి గారి నాటకానికి సంబంధించినటువంటి లక్ష్యాలు కనిపిస్తాయి. ప్రసన్న రాఘవ విమర్శ, కొక్కొండ వెంకటరత్నం గారు రాసినటువంటి ప్రసన్న రాఘవము అనేటటువంటి ఒక నాటకాన్ని తీసుకుని వేదం వెంకట్రాయ శాస్త్రి గారు ఆయన సరిగ్గా అనువాదం చేయలేదు అని చెప్తారు. ఈ ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నాటక అనువాదానికి సంబంధించిన మౌలికమైన సూత్రాలు కొన్ని ఆయన వేదం వెంకట్రాయ శాస్త్రి గారి ఈ పుస్తకంలో ప్రస్తావించారు, ప్రతిపాదించారు కూడా. ఆ తరువాత తెలుగు నాటక విమర్శకి ప్రస్తావించకుండా ఉండలేనటువంటి పేరు పురాణం సూరిశాస్త్రి. విమర్శక పారిజాతం పేరుతో కళాతత్వాన్ని తెలుగు వారికి పరిచయం చేసినటువంటి విమర్శకుడు ఆయన. ఆయన నాట్యాంబుజము, నాట్యోత్పలము, నాట్యాశోకము అనే ఒక 3 కూడా ఆయన ఎంత ఉద్యమ స్ఫూర్తితో నాటక విమర్శన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక నాటక కళాశాలని పెట్టాలి అని, అందులో నాటకం చూడటం నేర్పించాలి, ఆడటం నేర్పించాలి, రాయటం నేర్పించాలి, విమర్శించటం నేర్పించాలి, ప్రదర్శించటం నేర్పించాలి. ప్రదర్శించటం అంటే ఇక్కడ సూత్రధారుడు, డైరెక్టరు ఇత్యాది పాత్రల్ని కూడా తయారు చేయాలి. అలా ఒక నిర్మాణం చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి.
ఈ నాట్యాంబుజం, నాట్యోత్పలం, నాట్యాశోకం అనేటటువంటి రచనల్లో ఆ రకమైనటువంటి ఆలోచన ఆయన చేశారు. అట్లాగే తెలుగు నాటకంలో ఇవన్నీ 1923 నుంచి 27 ఆ మధ్యకాలంలో వచ్చినటువంటివి. ఆయన ఆ నాటక కేంద్రానికి పెట్టుకున్నటువంటి పేరు పర్ణశాల. ఈ పర్ణశాల అనేటటువంటి దాన్ని పెట్టుకుని ఆయన నాటక సంఘ మార్గదర్శిని పేరుతో ఆ తరువాతి కాలంలో కొంత కృషి జరిగింది. కొండిపర్తి సూర్యనారాయణరావు గారు అనే ఆయన ఆంధ్ర నాటక సంఘదర్శిని అనే పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చి నాటక ప్రదర్శనని ప్రధానంగా చేసుకుని వచ్చినటువంటి తొలి విమర్శ. ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నది నాటకానికి సంబంధించిన, పాఠ్యంగా ఉన్న నాటకానికి సంబంధించిన విషయాలైతే నాటక సంఘ మార్గదర్శిని అనేటటువంటిది ప్రదర్శన చేసేటటువంటి వాళ్ళకు ఉండాల్సిన నైతికతలు ఏమిటి, ఆ నియమాలు ఏమిటి అని చెప్తూ వచ్చినటువంటి ప్రదర్శనకు సంబంధించినటువంటి విషయాల్లో 19 మొట్టమొదటి అని చెప్పి మొదలు నాగభూషణ గారి ప్రతిపాదన 10లో ఇది వచ్చింది. ఆ తరువాత ప్రస్తావించవలసినటువంటి మరో విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నాటకోపన్యాసాలు పేరుతో ఆయన చేసినటువంటి 5 ఉపన్యాసాలు మనకి ఆయన నాటకోపన్యాసాలుగా ప్రచురించారు. ఉపన్యాసాలు అని పుస్తకంగా వచ్చింది. అయితే ఇందులో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి అనేటటువంటి విషయం తర్వాతి రోజుల్లో చాలా గట్టిగా చర్చకు వచ్చిన, ఇది అనైతికతకు దారితీస్తుంది అని, ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని భవిష్యత్తులో కలిగిస్తుంది అని కొన్ని అభిప్రాయాలు ఆయన చెప్పారు. ఈ అభిప్రాయాల్ని వల్లపాటి వెంకట సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు ఇది ఆధునిక దృష్టి, అభ్యుదయ దృష్టి, ప్రగతిశీలత లేనటువంటి ఒక స్వభావంగా భావించటం లాంటివి జరిగాయి. కానీ స్త్రీ హక్కుకు సంబంధించి వాళ్లే నాటక పాత్రల్ని, ఆ స్త్రీ పాత్రల్ని వేయటానికి సంబంధించిన దాంట్లో అభ్యంతరం లేకపోవచ్చు, కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఇవాళ మనం సినిమా మాధ్యమంలో కొన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఆ నియమాలు ఉండవలసిన అవసరం ఉంది అని భావించారు. కానీ ఆ రోజుల్లో అది చర్చకు వచ్చింది. అట్లాగే ఆయన చాలా గట్టిగా ఒక మాట ఏమంటారు అంటే, సంస్కృతంలో నాటకాలు ఉన్నటువంటి వాటిని తెలుగు వాళ్ళు జాగ్రత్తగా, సంస్కృతంలో ప్రదర్శిస్తున్న నాటకాలని తెలుగు వాళ్ళు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. నాటకాన్ని రాసేటటువంటి వాళ్ళు నాటక ప్రదర్శనని దృష్టిలో పెట్టుకొని రాయటానికి అవసరంగా ఆ రోజుల్లో ఏ మాధ్యమాల్లో నాటక ప్రదర్శన జరుగుతుందో, ఏ భాషల్లో జరుగుతుందో వాటిని అవగాహన చేసుకోవాల్సింది. అప్పటికి కానీ మనకి గౌరవం పెరగదు నాటకం పైన. అదేదో నాటకాలు ఆడుతున్నాడు, అదొక సరైనటువంటి పని కాదు అనేటటువంటి అర్థంలో సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ కూడా ఆ నాటకోపన్యాసాల్లో చర్చిస్తారు. ఆ తరువాత దివాకర్ల వెంకటావధాని గారిని మనం ప్రస్తావించుకోవాలి. ఆయన ధర్మవరం రామకృష్ణమాచార్య గారి పైన, అట్లాగే విషాద సారంగధర పైన రాసినటువంటివి. వాటిని అంటే ఆయన షేక్స్పియర్కి సంబంధించినటువంటి ఒకనొక మార్గం, విషాద నాటకాన్ని అనుసరించే మార్గం, అది మన తెలుగు సాహిత్యానికి కొత్తది. విషాద నాటకం రాయటం అనేది భారతీయ సాహిత్యానికి. ప్రాచీన పండితుడైనటువంటి దివాకర్ల వెంకటావధాని గారు విషాద సారంగధరని ఎన్నుకొని షేక్స్పియర్ నాటకానికి, అట్లాగే ధర్మవరం రామకృష్ణమాచార్య గారు రాసిన నాటకానికి మధ్య పోలికలు తెస్తూ ప్రాచ్య పాశ్చాత్య అలంకారికుల భావాల్ని చర్చిస్తూ కెథార్సిస్, ఈ విషాద నాటకానికి సంబంధించిన మూలాలని చాలా జాగ్రత్తగా చెప్పినటువంటి విషయం కనిపిస్తుంది. ఇదంతా 1927 అంతకుముందు. ఇక ఈ తర్వాత ఈ దివాకర్ల వెంకటావధాని గారి ఉపన్యాసాలు 1925 వచ్చింది. అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే బుక్కపట్నం రాఘవాచార్యుల గారి భలే చింతామణి, సంగీత ఇంద్రసభ, అట్లాగే గొల్ల శ్రీరామశాస్త్రి గారి ఆంధ్ర నాటక రంగం, టేకుమళ్ళ అచ్యుతరావు గారి ఆంధ్ర నాటక రంగం, అట్లాగే వసుమర్తి యజ్ఞ నారాయణ శాస్త్రి గారి ఆంధ్ర నట ప్రకాశిక, పోరంకి వెంకట సుబ్బారావు గారి నాటక మర్మము, బమిటిపాటి కామేశ్వరరావు ఆంధ్ర నాటక పద్య పఠనం 1957, అట్లాగే డివిఏ ఆచార్య ఆంధ్రలో నాటకరంగం 1965,
ఇవన్నీ ఇంచుమించుగా 1970 కంటే ముందు వచ్చినటువంటి సాహిత్య పుస్తకాలు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ పుస్తకాలను గురించి ప్రస్తావించడం కాదు కానీ పద్య పఠనం మీద, నాటకాల్లో రాగాలు తీస్తూ పాడేటటువంటి పద్యాల మీద, లేకపోతే నాటకంలో సంగీతం యొక్క స్థాయి, దాని దాని స్థితి ఎట్లా ఉండాలి అనేటటువంటి చర్చలు పౌరాణిక నాటక విమర్శల నేపథ్యంలో కొంత జరిగాయి. పద్య పఠనానికి ఉండవలసినటువంటి ఒకరికంటే ఒకరు నలుగురు కృష్ణులు ఉంటే నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం ఎత్తుకునే నాటకం పూర్తి కాకపోయేదని వాళ్ళు ఆ రాగం తీసేవాళ్ళని ఇవన్నీ జరిగాయి. వీటి మీద ఒక అధ్యయనం చేస్తూ ఈ పద్య పఠనం మీద కూడా చాలా మౌలికమైనటువంటి రచనలు వచ్చాయి. ఆ తర్వాత పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి వ్యాసాలలో సారంగతల నాటక ప్రదర్శనం మీద, అట్లాంటి వాటి మీద, సుఖాంత నాటకం, దుఃఖాంత నాటకాల మీద కొన్ని ఆలోచనలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ చాలా గొప్ప మాట ఏమిటి అంటే, నాటక కవులలో ఉండేటటువంటి రచనా లోపాలని ఈ సంగీతంతో కవర్ చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఆ రోజుల్లో మనకు కనిపిస్తాయి. ఆ తరువాత తెలుగు నాటక విమర్శకి చుక్కాణిగా పురాణం సూరిశాస్త్రి గారు, తర్వాత చెప్పగలిసిన గారు శ్రీనివాస చక్రవర్తి. తెలుగు నాటక కవులకు సంబంధించినటువంటి చరిత్రను రాయటం, ఆ తర్వాత పిఎస్ఆర్ అప్పారావు గారు ఆయన నాట్య శాస్త్రాన్ని అనువాదం చేయడం, ఇదంతా పక్కకు పెడితే తెలుగు నాటక వికాసం పైన పిహెచ్డి చేయటం లాంటివి సిద్ధాంత గ్రంథం పక్కకు పెడితే తెలుగు నాటక రంగానికి సంబంధించిన మౌలికమైనటువంటి పరిశోధన చేస్తూ రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత కప్పగంతుల మల్లికార్జునరావు వ్యాసమాలిక పేరుతో రాసినటువంటి దాంట్లో ఆధునిక నాటకం పైన ఉంది. ఇందులో కోకు, ఎన్ఆర్ నంది, అట్లాగే మల్లంపల్లి ఇలాంటి ఉన్నవ ఇలాంటి వాళ్ళ నాటకాల పైన కూడా వ్యాసాలు ఆయన రాయటం కనిపిస్తుంది. ఆ తరువాత నాటకానికి సంబంధించిన మరో పుస్తకం చేతవరపు రామకోటి శాస్త్రి గారి 100 ఏళ్ల కళ్యాణంతో ఇంతకుముందే ప్రస్తావిస్తున్నాం. నాటక విశ్లేషణ అనే పుస్తకం విశ్వనాథ వారి నాటకాలను, అట్లాగే సంస్కృతంలో ఉన్న నాటకాలతో పాటు తెలుగు నాటకాలను కూడా చాలా విశ్లేషిస్తూ రాసినటువంటి అంశాలు ఆ వ్యాసాలలో కనిపిస్తాయి నాటక విశ్లేషణలో. ఆ తరువాత ప్రక్రియా పరంగా చూసినప్పుడు రేడియో నాటికల పైన మనకి పుస్తకం కనిపిస్తుంది. అట్లాగే తెలుగులో ఏకాంకికా పరిచయం పేరుతో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారి పుస్తకం ఏకాంకికల గురించి మనకు పరిచయం చేస్తుంది. అట్లాగే శ్రీశ్రీ నాటకాలపైన అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, తిరుపతి వెంకటకవుల నాటకాలపైన జీవి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే అమరేశం రాజేశ్వర శర్మ గారు వేదం వెంకటరాయ శాస్త్రి గారి నాటకాలపైన, ఆచార్య ఎస్ గంగప్ప గారు తెలుగు నాటకం పేరుతో రాసినటువంటి పుస్తకాలు. ఆ తరువాతి కాలంలో కొంత ప్రజానాట్య మండలి విరసం బ్యాక్గ్రౌండ్ తీసుకొని అదే రకమైనటువంటి కొనసాగింపుతో అదే ఉద్దేశాలను చెప్తూ ఆధునిక నాటక మూలాలు పేరుతో కళ్యాణరావు రాసినటువంటి జి కళ్యాణరావు, అంటరాని వసంతం నవల రాసినటువంటి జి కళ్యాణరావు ఒక మార్క్సిస్ట్ అవుట్లుక్తో జానపద గేయం, జానపద నాటకం నుంచి ఎదిగినటువంటి శిష్ట నాటకాన్ని, ఆ మూలాన్ని చర్చిస్తూ వచ్చినటువంటి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అదే కాక చాట్ల శ్రీరాముల పైన కన్నిమల్ల సాంబశివరావు రాసినటువంటి భరణీయం పేరుతో తనికెళ్ళ భరణి నాటకాలపై రాసింది ఆయన ఉన్నారు. ఇవి కాక హాస్యరసం మీదనే ప్రత్యేకంగా నిమిరికంటి తారక రామారావు గారు తెలుగు నాటకం హాస్యరస పోషణ అని, ఆ తరువాత కన్నిమల్ల సాంబశివరావు గారే తెలుగు నాటకం సామాజిక నేపథ్యం పేరుతో ఇలాంటివన్నీ వచ్చాయి. అయాచితం శ్రీధర్ అనే తెలంగాణ ప్రాంతపు ఒక అధ్యాపకుడు, ఇప్పుడు గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నిషేధానికి గురైనటువంటి సాహిత్యం పైన పిహెచ్డి చేస్తూ నిషేధానికి గురైనటువంటి స్వరాజ్యం లాంటి నాటకాలని కేంద్రంగా చేసుకున్నటువంటి వాటి యొక్క విశ్లేషణ చేశారు. మా భూమి పైన, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మా భూమి పైన చాలా మంచి వ్యాసాలు వచ్చాయి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తెలంగాణ నాటకాలపైన వ్యాసాలు రాశారు. సుజాత పత్రికలో ప్రత్యేక సంచికలో ఇలాంటి వ్యాసాలు వచ్చాయి. ఇది ఒక లక్ష్యం. అయితే ఇంతకుముందు నేను అన్నట్టుగా పురాణం సూరిశాస్త్రి గారు, శ్రీనివాస చక్రవర్తి తరువాత తెలుగు నాటక రంగానికి మరో తరువాతి తరంలో, అంటే సుబ్రహ్మణ్యం గారి తరంలో, వీళ్ళ తరంలోకి మనం చూసేసరికి వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే మొదటి నాగభూషణ. ఆయన తెలుగు నవలా వికాసం ఇది పక్కకు పెడితే
ఆయన తెలుగు నాటకానికి సంబంధించి అనేకమైనటువంటి రచనలు అటు ప్రదర్శన పైన ఇటు రచన పైన చాలా మౌలికమైనటువంటి అంశాలని ఆయన తీసుకుంటారు. ఆయన రాసిన గొప్ప పుస్తకం నాటక శిల్పం అనే పేరుతో 2000 సంవత్సరాల తర్వాతే వెలువడింది. దానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా వచ్చింది. ఆ గ్రంథంలో అసలు నాటకానికి సంబంధించిన భారతీయ, పాశ్చాత్య, ఆధునిక ఇటీవలి సమకాలీన ధోరణులన్నింటినీ కూడా చర్చిస్తూ చివరికి ఒక నాటక పరిభాషను కూడా చేరుస్తూ నాటక రంగానికి సంబంధించిన మౌలికమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన నాటక శిల్పంతో పాటు టెలివిజన్, రేడియో, సినిమా ఈ అన్ని మాధ్యమాల్లోకి నాటకం వెళ్ళినటువంటి రీతిని చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తారు. మనకి చేరాకల్లాగా, పద్యారామం వేటవరావు బ్రహ్మం గారి లాగా, జింబో గుండెతడి లాగా శీర్షికలు కవిత్వానికి సంబంధించి, కథకు సంబంధించి శీర్షికలు మనకి పత్రికల్లో కనిపిస్తాయి. అట్లా అలనాటి నాటకాల పేరుతో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఒక 40 వారాల పాటు 41 వ్యాసాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. అది సీరియల్ గా వచ్చినది, ఒక్కొక్క నాటకాన్ని పరిచయం చేస్తూ వచ్చినది. అట్లాగే నాటక సమీక్షల్ని బాగా ప్రోత్సహించినటువంటి పత్రిక అవధృత గ్రంథ చింతామణి. ఆ తర్వాత రజత రంజని అనే సంచిక ఏజీ ఆఫీస్ సంబంధించిన సంస్థ వేసినటువంటి పుస్తకాల్లో కూడా నాటకం పైన వ్యాసాలు ఉన్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే, తెలుగు నాటక రంగం పైన రాష్ట్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు వేసినటువంటి తెలుగు నాటక సాహిత్యం పేరు మీద వేసినటువంటి సంకలనాలు లేదా పుస్తకాలు, అట్లాగే దశరూపక సందర్శనం పేరుతో యువభారతి వాళ్ళు వేసినటువంటి తెలుగు నాటకాలకు సంబంధించినటువంటివే కాక సంస్కృత నాటకాలను కూడా తెలుగులో పరిచయం చేస్తూ వేసినటువంటి పుస్తకాలు. ఆ తర్వాత డిఎస్ఎన్ మూర్తి గారు ఇటీవలి కాలంలో తెలుగు నాటక సాహిత్యం పేరుతో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేసినటువంటి పుస్తకం. ఇలా అనేక రకాలైనటువంటి సంచికలలో మనకి నాటక సాహిత్యం పైన ఒక పుస్తకం వచ్చాయి. అలాగే తెలుగు నాటక రంగం పేరుతో వచ్చినటువంటి ఒక సంచిక, చాలా గొప్ప సంచిక 1966లో వచ్చింది. ఇందులో 72 వ్యాసాలు ఉన్నాయి. కంప్లీట్ గా తెలుగు నాటకానికి ఆనాటి వరకు ఉన్నటువంటి చాలా విశేషాలని మన కళ్ళ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే నాట్య కళ అనే ఒక పత్రిక కూడా నడుస్తుంది. ఇదంతా ఇదే పద్ధతిలో 20వ శతాబ్దపు తెలుగు నాటక రంగం పేరుతో శ్రీ కళానికేతన్ అనే సంస్థ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇలా తెలుగు సాహిత్యంలో నాటకానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు ఇలా కొనసాగుతూ ఉండగా, ఇటీవలి కాలంలో డి విజయభాస్కర్ సూత రంగస్థలి పేరుతో, అంటే తెలుగు నాటకానికి సంబంధించిన లేదా అసలు నేరేషన్ అనే ఒక అర్థాన్ని, కథనం అనే ఒక అర్థాన్ని సూతుడు ప్రారంభించాడు. ఒక రకంగా కథ చెప్తున్నట్టుదే కానీ అది ఆయన కథ ద్వారా ఒక ప్రదర్శనని, ఒక మౌల్డ్ చేస్తూ చెప్పేటటువంటి ఒక స్వభావాన్ని కలిగించాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మన తమిళ నటుడు సూర్య కార్తి తండ్రి శివకుమార్, ఆయన సింధు భైరవి అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. అదే డబ్బింగ్ సినిమా. ఆయన ఒక ప్రయోగం, ఆయన ఒక గొప్ప ప్రయోగం ఉంది తమిళనాడులో, చాలా ఫేమస్ కూడా. అదేమిటి అని అంటే, మహాభారతంలోని ఒక సంఘటనలో, అంటే ఉదాహరణకి సంజయ రాయభార ఘట్టము లేదా కృష్ణరాయ భార ఘట్టము ఉందనుకో. అక్కడ ఏ పాత్రలు ఉండాలి? భీష్ముడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, అట్లాగే కృష్ణుడు, ఇలా పాత్రలు ఉండాలి. 5-6 పాత్రలు ఉండాలి కనీసం. ఈయన రేడియోలో వాయిస్ మోల్డ్తో తన కంఠం కొంచెం మార్చి ఆయనే కర్ణుడిగా, ఆయనే దుర్యోధనుడిగా ఒక ప్రదర్శన చేయటం లాంటివి జరిగాయి. ఆయన చేసి చూపించారు. అది చాలా గొప్ప ప్రయోగంగా కూడా జరిగింది. అంటే ఇక్కడ నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, సూతుడు కథ చెప్పడం అనేటటువంటి మాట దగ్గర దీన్ని మనం భావించగలిగితే నాటకానికి సంబంధించిన ఒక మూలం ఉన్నది అని ఆయన కొంత దానికి సంబంధించిన ఒక పౌరాణికమైనటువంటి ఒక నేపథ్యం నుంచి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటీవలిక ఇదంతా నాటకం పైన వచ్చిన వ్యాసాలు. అజోవిభో కందాళి ఫౌండేషన్ ప్రతి సంవత్సరము జనవరి నెలలో నాటక ప్రదర్శనలు, వాటిపైన ఉపన్యాసాలు పెట్టి నాటకానికి సంబంధించిన వాళ్ళని
ప్రోత్సహిస్తూ అనేక రకాలైనటువంటి పురస్కారాలు ఇస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పార్శ్వంలో. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే, ఎండమూరి వీరేంద్రనాథ్ చీమకుట్టి నాటకం అనే పేరుతో తెలుగు నాటకం యొక్క ధోరణుల్ని విమర్శిస్తూ రాసినటువంటి ఒక నాటకం ఉంది, చీమకుట్టిన నాటకం. అంటే మెటా క్రిటిసిజం, మెటా పోయట్రీ, మెటా ఫిక్షన్ లాగా మెటా డ్రామా అంటే అధినాటకం, నాటకం పైన నాటకంలోనే చెబుతున్నటువంటి, నాటకాన్ని గురించి చెబుతున్నటువంటి ఒక మెటా డ్రామా ఈ చీమకుట్టిన నాటకం, ఎండమూరి వీరేంద్రనాథ్. పురస్కారాల కోసమే నాటకాలు రాయటం, నిర్జీవంగా మూసకట్టు ధోరణులతో వెళుతున్నటువంటి నాటకం, వీటన్నిటినీ ఒక విమర్శన చేస్తూ కొనసాగినటువంటి ఒక స్వభావం ఈ నాటకం, చలిచీమల నాటకం. ఎంత దూరం అంటే కథ, కథనం, పాత్ర, సంభాషణ, బ్యాక్గ్రౌండ్, వీటన్నిటినీ కేంద్రంగా చేసుకుని ఆయన ఈ నాటకాన్ని రచించడం కనిపిస్తుంది, చీమకుట్టిన నాటకం. ఇది ఒక రకంగా విమర్శ. అట్లాగే వల్లూరి శివప్రసాద్ గారు స్వీయ ప్రక్రియ అంటే తాను చేస్తున్న ఉద్యోగం పైన తానే విమర్శ చేస్తూ ఆ వాతావరణాన్ని తీసుకుని నాటకాన్ని, దీన్ని తన స్వీయ వృత్తిని వీటిని సమన్వయం చేస్తూ ఒక విమర్శ లాంటి నాటకం రాశారు హింసధ్వని పేరుతో. ఇలా ఇది ఒక రకం. ఇలా మొత్తాన్ని మనం గమనిస్తే ఇంకా రేడియో నాటకం పైన ప్రత్యేకంగా, ఏకాంకికల పైన, గేయ నాటికల పైన, నాటిక అనేక ప్రక్రియా భేదాల్లోకి మారిన రీతి పైన, పాశ్చాత్య నాటకం పైన, సంస్కృత నాటకం పైన, ఆంగ్ల నాటకం పైన తెలుగు వాళ్ళు తెలుగులో రాసినటువంటి అనేక సాహిత్య విమర్శ గ్రంథాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఎన్నో విషయాల్ని మీతో ఒక సింహావలోకనం లాగా మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి మన దొడ్డ కౌసల్యమ్మ మహిళా కళాశాల వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తెలుగు సాహిత్యానికి, నాటక సాహిత్యానికి సంబంధించినటువంటి పునాది లక్షణ సార సంగ్రహంలో కనిపిస్తుందంటూ తెలుగు నాటక విమర్శ అసలు ఇప్పుడు ఎందుకు ఇంత తక్కువగా కనిపిస్తుందో, నాటక విమర్శ ఏ రకంగా ఎదిగిందో, నాటక విమర్శకులు కావలసినటువంటి వారు ఏ సూత్రాలను పాటించాలో, భారతీయ నాటకాల్లో పాశ్చాత్య విమర్శ సూత్రాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో, వీటన్నిటి గురించి విపులంగా ప్రసంగిస్తూ అనేక నాటక సాహిత్య విమర్శా గ్రంథాలను రేఖామాత్రంగా పరిచయం చేసినటువంటి డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారికి డికే ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా సరే తమకు ఏదైనా సందేహాలు ఉన్నా సరే అడగవచ్చు. రజనీకాంత్ కుమార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. రజిత్ కుమార్, మా ఇంట్లో సందేహం ఉన్నది. సార్ నాకు ఒక సందేహం ఉంది. సార్ అడగండి. ఆయన మాట్లాడాలి. సార్ లక్ష్మణ్ చక్రవర్తి చాలా బాగా మాట్లాడారు. మీరు సాంఘిక నాటకాలని, పౌర నాటకాలన్నింటినీ కూడా మీరు చాలా దీర్ఘంగా. అయితే ఒక దర్శకులుగా మరి ఎందుకు ఈరోజు సాంఘిక నాటకాలని ఆదరించలేదు? ఎటువంటి ఇతివృత్తంతో, ఎటువంటి లక్షణాలతో ఈ నాటకాలు రాసినట్లే అవి మళ్ళా ప్రజాదరణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాబోయేటువంటి జనరేషన్ లో ఈ నాటక రచన మీద వారికి ఆసక్తి కలిగించాలంటే మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఈ విషయం మీద కూడా కొంచెం మీరు
అంటే ఒక విమర్శ అన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఆ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి యువతకు, యువ రచయితలకు మీరు ఇచ్చేటువంటి సలహాలు వ్యవస్థ కోరుకుంటున్నాను. నిజానికి నేను ఆపద్ధర్మ ఉపన్యాసకుడిని కాబట్టి మీరు చెప్పిన ప్రశ్నకి చాలా దూరం ఆలోచించగలిగి మాట్లాడే స్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయినా నా పరిశీలనలో నేను గమనించిన 2 విషయాలు ఏంటి అంటే, మన పడమటి గాలి పేరుతో పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన నాటకం 100 ప్రదర్శనల పైన వెళ్ళింది. అట్లా అంటే సమకాలీన సమస్యని ఎన్నుకొని నాటకం రాయటానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఇప్పటికీ భాస్కర్ గారు, తర్వాత పెంచనాల శ్రీనివాస్, ఇలా కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అయితే మనకి సినిమా, టీవీ సీరియల్స్, ఈ మాధ్యమాలన్నీ కూడా నాటకమే ఒక రకంగా. కాకపోతే అందులో ఉన్నది సాంఘికమైన ఇతివృత్తాలే, కానీ అవి వ్యాపార దృక్పథంతో ఉండటం వల్ల, అందులో చర్చించే అంశాలు వ్యాపార దృష్టితో ఉండటం వల్ల మనం వాటిని ఆ దృష్టితో చూడట్లేదు. ఉదాహరణకి కృష్ణ గమ్యం అనే ఒక సినిమా ఉన్నది. అది నాటకంగా మనం చూస్తుంటే ఎంత గొప్ప సాంఘిక నాటకం తీశాడు, సాంఘికంగా ఎంత గొప్ప విషయాన్ని ఒక మనిషి యొక్క జీవితాన్ని చెప్పాడు అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం ఏమిటి అంటే, నాటకానికి వెళ్ళి చూసే ఓపిక, ఆ 2 గంటలు అక్కడ గడిపే ఓపిక, అక్కడ ఆ స్వభావం మనలో తగ్గింది. ఇప్పుడు ఎక్కడ దాకా అంటే, ఈ కరోనా కాలంలో నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఏదైనా ఉపన్యాసాలు జరిగినా కూడా ఏదో చెవి అక్కడ పడేద్దాంలే అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి స్థిరంగా ఒక 10 గంటల పాటు వాళ్ళంతా 10 గంటల పాటు అనేది నేను ప్రదర్శన వరకే మాట్లాడుతున్నాను. అంతకంటే ముందు వాళ్ళు చేసిన రిహార్సల్ ఇదంతా పక్కకు పెడితే, రంగస్థలం నిర్మాణం చేసుకొని దానికి అనుగుణమైనటువంటి లైట్స్ ఇత్యాదులన్నీ పెట్టుకొని వాళ్ళు చేసిన శ్రమని ఆ 2 గంటలు చూసేటటువంటి ఓపిక కొత్త తరంలో లేదు. చాలా వేగంగా మళ్ళీ స్కూళ్ళలో, కాలేజీల్లో ఏమైనా నాటకాలు వేయండి అంటే వేయట్లేదా? వాళ్ళు వేస్తున్నారు. అది 10-15 నిమిషాలుగా ఉంటుంది. అంటే నాటకం, కథ, నవల ప్రక్రియలు, కవిత్వ ప్రక్రియలు ఎక్కడెక్కడ మినిమైజ్ అవుతూ వచ్చాయో, మనకి ఏకాంకిక కంటే చిన్న నాటకం లేదు. ఇలా తనను తాను రూపపరంగా మార్పులు కవిత్వంలో మనకి మినీ కవిత్వం, హైకు, నానీలు ఇలా వచ్చినట్టుగా నాటకంలో వస్తువు విషయంలో సాంఘిక విషయాలు అవి ఉన్నా అన్ని గంటలు చూసే ఓపిక లేదు. సినిమా చూడండి మీరు, 3 గంటలు 3.5 గంటల నుంచి ఇవాళ 1:30 గంట 45 నిమిషాలకు దిగిపోయింది. అలా చిక్కగా చెప్పేటటువంటి ఒకనొక స్వభావం నాటకంలో 15-20 నిమిషాల్లో రావటం ఒకటి. అది పోయింది. రెండవది, టీవీలు అంటే ప్రభుత్వ ఛానల్స్ గా ఉండేటటువంటి ఒకప్పుడు ఒక అరగంటలో 40 నిమిషాల్లో అయిపోయే నాటకాలను ప్రదర్శించేటటువంటి ఇవాళ అవకాశం ఇవ్వట్లేదు. అలాంటి వాతావరణం లేదు. అంటే యూట్యూబ్ లోనూ లేకపోతే ఇంకో దగ్గర, అంటే రంగస్థలం మీద ప్రదర్శించి చూడాలని కాకుండా ఇలాంటి ఆధునిక మాధ్యమాల ద్వారా కొంత వెళ్ళటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటటువంటి అభిప్రాయం నాకు ఒకటి ఉంది. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ఏమిటి అని అంటే, మరాఠా ప్రాంతంలో లేదా ఢిల్లీ ప్రాంతంలో ఇప్పటికీ కూడా డబ్బులు ఇచ్చి నాటకాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా అటువంటి వాతావరణం తెలుగు ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది. ఆదరించట్లేదు అంటే సమస్య ఏమిటంటే, ఎక్కువ మంది ఒకే వైపు ఉండటం వల్ల ఆదరిస్తున్న వాళ్ళ యొక్క శాతం తక్కువగా ఉండటం వల్ల మనకు ఆ భావన కలుగుతుంది. కొత్త తరం అందులోకి రావాలి అంటే నాటకం కాలం కనీసం 1 గంట కంటే తక్కువైతే ఇప్పుడు ఉండట్లేదు ప్రదర్శించేవాళ్ళు. దానికి కారణం ఏమిటంటే 10 గంటలు కష్టపడి 1 గంట సేపు కూడా ప్రదర్శించకపోతే
గిట్టుబాటు కూడా కాదు కదా. ఆ వాతావరణం వల్ల నాటకం తనను తాను మరింత మినిమైజ్ చేసుకుని ఒక ప్రక్రియగా ఇంకొంచెం ముందుకు రావాల్సిన అవసరం ఉందేమో, ఇంకా సూక్ష్మంగా చెప్పడానికి అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. సాంఘిక నాటకాలు మాత్రం ఇప్పటికీ కూడా వల్లూరి శివప్రసాద్ గారు ఇట్లా కొంతమంది రాస్తూనే ఉన్నారు. మీకు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే విప్లవానంతర సాహిత్యంలో అంటే మైనారిటీ వాదం కావచ్చు, స్త్రీవాదం కావచ్చు, ప్రాంతీయవాదం కావచ్చు, కొంత దళితవాదంలో కొంత నాటకం పాత్ర నడిచింది, కానీ మిగతా సాహిత్యాల్లో నాటకం పాత్ర అంత లేదు. అది అంటే అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మరి ఎవరైనా కానీ అడిగే వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చు. విపర్తి సురేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. కన్యాశుల్కం మీద వచ్చినన్ని పరిశోధనలు, విమర్శలు, ప్రశంసలు ఇతర నాటకాలపై రాకపోవడానికి కారణం ఏంటి సార్? అడిగిన వారు ఎవరమ్మా? మేడం, దానికి కారణం ఏం లేదండి. ఇప్పుడు ఒక సాహిత్య విమర్శ రచనని చదివేటప్పుడు మనకి ఈ ధోరణితో ఈ విషయాన్ని ఇలా కూడా చెప్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అలా గురజాడకు సంబంధించిన చర్చ ఎక్కువగా జరగటం ఒక కారణం. ఆ నాటకానికి కూడా కొంత బలం ఉన్నదనుకోండి. అలాంటి బలం లేకపోతే అంత సాహిత్య విమర్శ ఎందుకు వస్తుంది? అది ఒక 50-60 సంవత్సరాల పాటు తెలుగు నేలని ఒక రకంగా ఏలింది. అంటే 70-80 వరకు కూడా. తర్వాత కూడా నడుస్తూనే ఉంది. దాని ప్రభావం తగ్గిపోలేదు. అంటే ఇప్పుడు కొత్తగా దాని మీద వస్తున్న ప్రశ్నలు ఏమిటి అంటే, అసలు అందులో చిత్రించిన జీవితం ఎవరిది, దానికి అంత ప్రాధాన్యం ఎందుకు వస్తుంది అని ఇటీవలి కాలంలో చర్చలు వస్తూ ఉన్నాయి అనుకోండి. అది పక్కకు పెడితే ఆధునిక అప్పుడే అవతరిస్తున్న ఆధునిక సమాజంలో ఉన్న ఒక వైచిత్రిని, అట్లాగే మనుషుల్లో అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న ఏమంటాం అబద్ధపు జాడలు మనిషిలో, అవన్నీ కూడా అందులో ఉన్నట్టుగా చిత్రించడం, ఇలాంటివి కారణాలు ఒకటి. రెండవది, ఆ నాటకం ఆకర్షించినంతగా వర విక్రయం, ప్రతాపరుద్రీయం, పాటపటి గాలి, తర్వాత చాలా తక్కువ తక్కువకాలు ఉండటం ఒక కారణం ఒకటి. రెండవది, మీకు 80ల తర్వాత మీరు ఇంతకుముందే ప్రస్తావించారు కదా, రంగస్థలానికి సంబంధించిన వాళ్ళు, తెలుగు సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు వేరు కావటం కూడా మిగతా నాటకాల మీద రావాల్సినంత రాకపోవడానికి కారణమేమో. గురజాడకున్న పేరు ఒక కారణం ఎక్కువ రావడానికి. ధన్యవాదాలు సార్. ప్రిన్సిపల్ సార్, ఈ కార్యక్రమాన్ని అడిగే వాళ్ళు లేకపోతే ఆర్విఎస్ ప్రసాద్ సార్ క్వశ్చన్ ఏదో అడగాలని హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. హలో సార్ అడగండి. మేడం వినపడుతున్నదా మేడం? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే. చక్కటి ప్రసంగం చేసిన చక్రవర్తి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంలో మనం గొప్ప నటుడు, ఇటీవల 2 రోజుల కిందట కన్ను మూసిన దివంగత జయప్రకాష్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నెల్లూరులో టౌన్ హాల్ అనే మాకు ఒక వేదిక అవుతుంది, కస్తూరిబా కళాక్షేత్రం అనే వేదిక అవుతుంది. ఈ కస్తూరిబా కళాక్షేత్రంలో అలెగ్జాండర్ అనే నాటకాన్ని వారు ప్రదర్శించారు. ఒక్క వ్యక్తి 3 గంటల పాటు ఒక అద్భుతమైన ప్రదర్శన.
గుర్తు చేయడానికి నేను ఈ సమావేశంలో నాటకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో సాహితీ కౌశల్యం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు నాటక రంగంలో ఉన్నారు. వారందరికీ కూడా నిజంగా నాటక కళని తన జీవితంగా భావించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా తెలపాలి. ఇంకెవరైనా ఒక ప్రశ్న చాట్ బాక్స్ లో కనిపిస్తుంది మేడం. చాట్ బాక్స్ లోనా? ఓకే. నాటక రచనా విధానం మీద ఆధునిక కాలంలో స్క్రిప్ట్ రచన ఏమైనా పుస్తకాలు వచ్చాయా అని ఒక వచ్చింది. అయితే నాటక రచన, స్క్రిప్ట్ రచన వాటి మీద ప్రత్యేకంగా ఏం రాలేదు కానీ ఒక 2 సిద్ధాంత గ్రంథాలు సినిమాని నాటకాన్ని నేపథ్యంగా చేసుకుని వచ్చాయి. కొంత సినిమా వైపే ఎక్కువ పరుచూరి గోపాలకృష్ణ గారు చేసిన పిహెచ్డి ముగ్గింది. ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా స్క్రీన్ ప్లే అనేది పెట్టినా కొంచెం నాటకానికి సంబంధించిన స్క్రీన్ ప్లే విషయాలని కూడా కలిగినటువంటి గ్రంథం పిహెచ్డి గ్రంథం ఒకటి వచ్చింది. మిత్రుడి పేరు గుర్తు రావట్లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి చేశాడు అబ్బాయి. అదొకటి వచ్చింది. అతను కొంచెం అలాగే కన్యాశుల్కంలో ఉండే స్క్రీన్ ప్లే బేస్ చేసుకుని కూడా ఒక చిన్న అధ్యాయం అట్లాంటివి అందులో చేశారు. పిహెచ్డి గ్రంథాలుగా వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. స్క్రిప్ట్ రచన అనేటటువంటి దాని మీద నేను ఇంతకుముందు మీకు ప్రస్తావించిన మొదలి నాగభూషణ శర్మ గారి నాటక శిల్పం అనే పుస్తకంలో అసలు నాటక ప్రదర్శనకి స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకోవాలి, నాటక రచనకి సంబంధించిన స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది, దాని ప్రదర్శనకి వెళ్ళినప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందు ఆర్విఎస్ ప్రసాద్ గారు ప్రస్తావించినటువంటి అలెగ్జాండర్ నాటకాన్ని అట్లాగే జయప్రకాష్ వారిని పంచుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకెవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సార్ నమస్కారం, నా పేరు సుధారాణి సార్. కావ్యేషు నాటకం రమ్యం అని చాలా అద్భుతంగా ఆవిష్కరించే లక్షణాలన్నీ చెప్పారు, ధన్యవాదాలు సార్. ఈ నాటకానికి మూలం ఏదంటారు? అంటే యక్షగానాలు ఇవన్నీ ఉన్నాయి కదా జానపదానికి సంబంధించి, దాని గురించి కొంచెం సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా నాటకం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చిందని కొద్దిగా వివరిస్తారు. నాటకం ఇప్పుడు మనకి సంగీతం విషయంలోను, తర్వాత నాటకం విషయంలోను, తర్వాత సాహిత్యం విషయంలోను ఎప్పుడు 2 ధోరణులు ఉంటూనే ఉన్నాయి. ఒకటి దేశీ ధోరణి, రెండవది మార్గ ధోరణి. ఇప్పుడు భరతుడు అనేటటువంటి ఒకానొక మునీశ్వరుడు దైవదత్తంగా, దైవ ప్రసాదంగా నాటకాన్ని సృష్టించాడు, నాట్యాన్ని సృష్టించాడు. ఆయన ఆధారంగా నాటక శాస్త్రం అభివృద్ధి చెందింది అని మాట్లాడే ఒక వర్గం మార్గ పద్ధతిలో వెళ్ళేది. అది మిగతా సాహిత్య శాస్త్రాలు ఎలాగో నాటక శాస్త్రం కూడా భగవద్దత్తమే అని నమ్ముతూ ఉన్నటువంటి మార్గ పద్ధతి. రెండో వర్గం ఎవరు అనంటే, ఇవి జానపదంలో నాటకము అని చెప్పటానికి, ఇది ప్రదర్శన అని చెప్పడానికి వీలు లేకుండానే 1-2-3 ప్రారంభమైనటువంటిది యక్షగాన స్థాయికి వచ్చేసరికి ఒక దేశీయ నాటకంగా, సమాహార కళారూపమైన నాటకంగా ఎదిగింది అని ఇలా చెప్పడానికి వస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, నాట్యము నాటకము మధ్య చాలా నాట్య శాస్త్రంలో చెప్పినటువంటి చాలా విషయాలు నాటకానికి సంబంధించినవి. ఇది ఒకరిద్దరు దగ్గరి నుంచి ఒక 10 పాత్రలు 20 పాత్రల్లోకి వెళ్ళటం సంస్కృత నాటక రంగంలోనూ కనిపిస్తుంది. జానపదంలో కూడా మీకు అదే రకంగా
ఒక వ్యక్తి హరికథ బుర్రకథ లేకపోతే ఇంకో రకం ఇలా ఒకరిద్దరు ప్రదర్శించడం అనేటటువంటి దగ్గర నుంచి తోలుబొమ్మల ఆధారంగా ప్రదర్శించటం, ఆ తర్వాత వీధి భాగవతం కింద ప్రదర్శించటం, ఆ తర్వాత ఇంకో 10-15 పాత్రలను ఎన్నుకొని యక్షగానంగా వెళ్ళటం. అంటే ఫైనాన్షియల్లీ లేదా ఆర్థికంగా కావచ్చు, లేదా మనం 10 మంది వెళితే మనం ప్రదర్శించిన దాని వల్ల మన జీవితానికి గిట్టుబాటు అవుతుంది అనేటటువంటి ఒకనొక స్థితి పెరిగినప్పుడు ఇందులో క్యారెక్టర్స్ అవి కథా సూత్రాలు పెరుగుతుంటాయి దేశీ నాటకంలో. అట్లా ఒక వికాసము ఉంది. అట్లా భరతుని నాట్య శాస్త్రం ఆధారంగా సంస్కృత నాటకాల పద్ధతిలో వెళ్ళినటువంటి వికాసము ఉంది. ఇంత వికాసం ఉంటే మరి తెలుగులో ఎందుకు మనకి 40 నుంచి 19వ శతాబ్దం దాకా పెద్దగా నాటకాలు రాలేదు? 1850 దాకా ఉన్నారు కదా, రాజులు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు, అంతా కావ్యాల వైపే వెళ్ళారు. కాబట్టి ఒకవైపు మార్గ సంప్రదాయం, ఒకవైపు దేశీ సంప్రదాయం, ఈ రెండూ కొనసాగుతూనే ఉన్నాయి. మీరు కవిత్వం ఎట్లా పుట్టింది అని అంటే ఒకవైపు పాట నుంచి పుట్టింది, జానపదం నుంచి పుట్టింది అనే వాదము కనిపిస్తుంది, వేదాలలో ఉండే లయాత్మకత నుంచి పుట్టింది అనే వాదము వస్తుంది. కాబట్టి ఈ సోర్స్ ప్రతి సాహిత్య ప్రక్రియని మార్గదేశిగా చూసుకుంటూ వెళ్ళటమే. సంగీతమే కావచ్చు, నాట్యమే కావచ్చు, సాహిత్యమే కావచ్చు, శిల్పమే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రెండు కొనసాగుతూ ఉన్నాయని నాకు అనిపించే అభిప్రాయం. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్ష్మణ చక్రవర్తి గారికి, మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ మస్తానయ్య గారికి, మా తెలుగు శాఖ అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు.